నంది శివునికి ఎదురుగా ఎందుకుంటుంది? నందికి ఎందుకు అంత ప్రత్యేకత? శివాలయంలోని అడుగు పెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. కొందరు నంది యొక్క రెండు కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుని చూస్తే, మరికొందరు ఆ నందీశ్వరుని చెవిలో తమ కోరికలను చెప్పుకుంటారు. నంది యొక్క చరిత్ర, ప్రాముఖ్యత గురించి తెలుసుకునే ముందు అన్వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్వం శిలాదుడు అనే మహర్షి ఉండేవారు. ఆయన ఎంతటి జ్ఞానాన్ని సాధించినా, ఎంతటి గౌరవాన్ని సంపాదించినా పిల్లలు లేకపోవడం ఆయనకు తీరని లోటుగా ఉండేది. ఎలాగైనా సరే తనకు సంతాన భాగ్యం కలిగేందుకు శివుని కటాక్షం కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు శిలాదుడు. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. అతని ఒంటి నిండా చదులు పట్టాయి. అయినా కూడా శిలాదుని తపస్సు ఆగలేదు. చివరకు శిలాదుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు శివుడు. అప్పుడు శిలాదుడు, నాకు సంతానం లేదు, నాకు సంతానాన్ని ప్రసాదించు స్వామి అని వినయముగా ఆ పరమశివుణ్ణి ప్రార్థించాడు. అతని భక్తికి పరవశించిన పరమశివుడు తదాస్తు అంటూ వరాన్ని అనుగ్రహించాడు. శివుని వరాన్ని పొందిన శిలాదుడు ఒకసారి యజ్ఞాన్ని చేస్తుండగా ఆ అగ్ని నుంచి ఒక బాలుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు శిలాదుడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడు అని అర్థం. ఆ బాలుడి మేధాశక్తి అసాధారణంగా ఉండేది. ఆ బాలుడు తన చిన్న వయసులోనే వేదాలన్నిటినీ అవపోసన పట్టేశాడు. ఇదిలా ఉండగా ఒకరోజు శిలాదుని ఆశ్రమానికి మిత్రవర్ణులు అనే దేవతలు వచ్చారు. ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి మురిసిపోయారు. అతడు తమకి చేసిన అతిథి సత్కారాలకు పరవశించిపోయారు. వెళ్తూ వెళ్తూ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించబోయి ఒక్క నిమిషం అలాగే ఆగిపోయారు. నందివంక దీక్షగా చూసి మిత్ర వర్ణులు ఎందుకలా బాధలో మునిగిపోయారో శిలాదునికి అర్థం కాలేదు. శిలాదుడు కారణమేంటని ఆ దేవతలను ప్రశ్నించాడు. నంది ఆయుష్ త్వరలోనే తీరిపోతుందని తెలుసుకున్నాడు శిలాదుడు. భవిష్యత్తు గురించి తెలుసుకున్న శిలాదుడు బాధలో మునిగిపోయాడు. కానీ నంది మాత్రం ఎటువంటి చింత లేకుండా ఉన్నాడు. శివుని అనుగ్రహంతో పుట్టిన వాడిని కాబట్టి దానికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు అంటూ శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది. నంది తపస్సుకు మెచ్చిన శివుడు తక్కువ కాలంలోనే ప్రత్యక్షమయ్యాడు. శివయ్యను చూసిన నందికి నోట మాట రాలేదు. ఆయన పాదాల చెంత ఉండే అదృష్టం లభిస్తే ఎంత బాగుంటుందో అని అనుకున్నాడు. అందుకే తన ఆయుష్ గురించో ఐశ్వర్యం గురించో వరం కోరుకోకుండా ఎప్పుడూ నీ పాదాల వద్దే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని శివుణ్ణి వేడుకున్నాడు నంది. అలాంటి భక్తుడు తన చెంతనుంటే శివునికి కూడా సంతోషమే కదా. అందుకే నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండిపోమ్మంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచి శివుని ద్వారపాలకునిగా ఆయనను కాచుకొని ఉంటూ కైలాసానికి రక్షణను అందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది. శివునికి సంబంధించిన చాలా కథల్లో నంది యొక్క ప్రసక్తి ఉంటుంది. వాటిలో శివుని పట్ల నందికి ఉన్న స్వామి భక్తి, దీక్షని తెలియజేస్తూ ఉంటాయి. ఒక్కసారి క్షీరసాగర మథనంలో హాలాహలం అనే విషం వెలువడినప్పుడు దాని నుంచి లోకాలు కాపాడేందుకు శివుడు ఆ విషయాన్ని మింగి గరళ కంటునిగా మారాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషం కిందకి ఒలికిందట. అప్పుడు శివుని చెంతనే ఉన్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ విషయాన్ని త్రాగేశాడట. మహామహా దేవతలే హాలాహలానికి భయపడి పారిపోతుండగా నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్న నమ్మకంతో ఏమాత్రం ఆలోచించకుండా ఆ విషయాన్ని త్రాగేశాడట. నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టి ఆయనను శివుని సేవకునిగానే కాకుండా ముఖ్య భక్తునిగా కూడా భావిస్తారు పెద్దలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక వింత ఆచారం ఉంది. చనిపోయిన వ్యక్తి శవాన్ని సమాధి నుంచి బయటకు తీసి బాగా ముస్తాబు చేసి ఎంతో సంతోషంగా పండుగ చేసుకుంటారట. మన దగ్గర ఎవరైనా చనిపోతే పూడ్చడమో లేదా కాల్చేయడమో చేస్తూ ఉంటాము. కానీ